నిర్మల్ జిల్లా కేంద్రంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సమస్యలు పరిష్కరించాలని నిర్మల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. నిర్మల్లోని ఆర్టీఓ కార్యాలయం ముందు ఈ దీక్షలను చేపడుతున్నారు. ఈ దీక్షలో నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు పాల్గొన్నారు. జర్నలిస్టుల ఐక్యత సంవత్సరాలుగా ఒక్క చిన్న విషయం తీసుకుంటా ఉంటే నిర్మల్ పట్టణంలో కొన్ని వందల వెంచర్లు వెలిసినాయి. ఇక వాటి వెంచర్ల సంగతి నేను మాట్లాడాను, కానీ ఆ రియల్ ఎస్టేట్ వ్యవస్థలో వెంచర్లు వెలిసినాయి. అందులో ఒక్కొక్క వెంచర్లో ఒక్కొక్క ప్లాట్ ఇచ్చినా మీ అందరికీ ఈ రోజు మీకు ఈ స్థితి ఈ గతి ఈరోజు పట్టేది కాదు. ఎందుకు ఇవ్వాలంటే అంటరచ్చు, నిజంగా ఎందుకు ఇవ్వద్దు అని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకు ఇవ్వద్దు అని ఎందుకు అడుగుతా ఉన్నానంటే, మీరే కనుక ఈ సమాజంలో లేకపోతే ఒక ప్రశ్నించే గలం లేదు, ఈరోజు ఒక జవాబుదారితనం లేకుండా పోతుంది. కాబట్టి ఈ పాత్రికేయ వ్యవస్థలో విలేకరులందరూ నిజంగా ఒక స్టాఫర్లు మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ కాంట్రిబ్యూటర్లే. కాంట్రిబ్యూటర్ పరిస్థితి ఏముంటుందంటే నాకు అర్థం కాదు. ఇంత లైన్లకు 4 లైన్లకు 5 లైన్లకు 10 లైన్లకు ఇంత మీకు ఏదో పార్క్ వచ్చిన ఇస్తారు, అవి పైసలేని నాకు అర్థం కాదు. ప్రింట్ మీడియా ఇక ఎలక్ట్రానిక్ నుంచి యాడ్లు కావాలని చెప్పి టార్చర్ చేస్తే మాలాంటి వాళ్ళు వచ్చి అడగలేక కక్కలేక మింగలేక మీ అవస్థలు ఎంత భయంకరంగా ఉంటాయో నాకు అర్థం కాదు. ఇట్లా ఇంత దుస్థితి మీరు ఎదుర్కొంటామన్న వాళ్ళకు మీరు కనీసం మీకు ఇళ్ళ స్థలాలు ఇవ్వకపోవడం ఎంత శోచనీయం. కాబట్టి మీరు కొనసాగిస్తున్న ఈ రిలే నిరాహార దీక్షను సంపూర్ణంగా మేము మద్దతు ఇవ్వడమే కాకుండా మీ పోరాటానికి కడ వరకు కూడా మీకు ఇల్లు వచ్చే వరకు మేమందరం ఉంటాం. మా యొక్క సామాజికవేత్తలము వైద్యులందరం నిజానికి కూడా